వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. సో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా లైవ్ వీడియో చేసినప్పుడు మీరు మాత్రమే అందులో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది, నాకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరింత మందికి అనేది ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఈరోజు అయితే మీరు తమ్ముళ్ళు చూసారు కదా, జాబ్ మేళా అనమాట, నిరుద్యోగులకు ఒక శుభవార్త. మరి అది ఏంటిది, ఏం కథ ఇప్పుడు చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ తోటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను. చూడొచ్చు, మనకు జాబ్ మేళా 4th, ఈ నెల 4th అయితే జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి ఐటీఐ ఇంటర్ అర్హతలతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి మరి ఎవరు ఎలిజిబుల్, ఇది ఎక్కడ జరుగుతుంది, లొకేషన్ ఎక్కడ అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. షార్ట్గానే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్గా చాలామంది కూడా జాబ్ చేయడానికి ఉంటుంది. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకి జాబ్ మేళా 4న జాబ్ మేళా 10వ తరగతి ఐటీఐ ఇంటర్ అర్హతలతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సేవాభారతి మరియు ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సేవాభారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సో మనకైతే ఈ నెల 4వ తారీఖున అయితే నారాయణపేట జిల్లా కేంద్రంలో అయితే సేవాభారతి మరియు ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో అయితే జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్టున్నారు. సో ఎవరికైతే జాబ్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో మనకైతే 10వ తరగతి ఐటీఐ ఇంటర్ అర్హతతో ఉన్నాయి కాబట్టి, సో మీకు ఎంతవరకు స్టడీ ఉంటే అంతవరకు ప్రతి ఒక్కరు 10th నుంచి అటెండ్ అవ్వచ్చు అనమాట. కంపల్సరీ అటెండ్ అవ్వండి. 4th నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సేవాభారతి మరియు ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సేవాభారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే ఇది నారాయణపేట జిల్లాలోని 10వ తరగతి ఐటీఐ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న మరియు సమానమైన అర్హతలు కలిగినటువంటి విద్యార్థులు చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 4న శుక్రవారం ఉదయం 10 గంటలకు సేవాభారతి అండ్ మనకి ఇది నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, మనకి ఏంటంటే మీకు మ్యాక్సిమం ఎస్ఎస్సి నుంచి మొదలుకుంటే ఎంత ఇయర్ స్టడీస్ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మనకి ఇది ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి మనకు చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్, చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీలో అయితే ఈ నెల 4న అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది జాబ్ మేళా అనమాట. గుర్తుపెట్టుకోండి, సేవాభారతి మరియు ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో అయితే ఈ జాబ్ మేళా కార్యక్రమం వాళ్ళు కండక్ట్ నిర్వహిస్తున్నారు. సో 100% ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో 10th నుంచి మొదలుకుంటే అందరూ అటెండ్ అవ్వండి. ఇట్ట కార్యక్రమంలో మనకు వచ్చేసి కంపెనీలు కూడా ఉన్నాయి. చూడొచ్చు, ఫ్యాక్స్కాన్ వస్తుందంట, ఆవిష్కరణ వస్తుందంట, ప్రీమియర్ ఎనర్జీస్ మరియు బ్లింకిట్ తదితర కంపెనీలు పాల్గొన్నట్టు ఆయన తెలుపుతున్నారు. సో మ్యాక్సిమం ఒక 3-4 కంపెనీలు అయితే ఈ జాబ్ మేళాకి అయితే అటెండ్ అవుతున్నాయి. సో మేబీ వాళ్ళే ఆన్బోర్డ్ చేసుకుంటున్నట్టున్నారు. సో ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మేబీ ఛాన్స్ ఉంటుంది, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ మేళాలో పాల్గొనే విద్యార్థులు తమ యొక్క రెజ్యూమ్, ఆధార్ కార్డ్, సంబంధిత విద్యా అర్హత కలిగినటువంటి మీకైతే ఉంటాయి కదా సర్టిఫికేట్లతోటి, కంపల్సరీ ఒక రెజ్యూమ్ అయితే కంపల్సరీ ఉండాలి, సివి ఉండాలి, కరికులం విటే అంటారు, మీకు ఆధార్ కార్డు, సంబంధిత సర్టిఫికేట్లు జిరాక్స్ సెట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు ఒక ఫోటో తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మీకు అయితే 10th నుంచి మొదలుకుంటే ఎంతవరకు ఉన్నాయో అంతవరకు సర్టిఫికేట్లు, జిరాక్స్లు, ఒక రెజ్యూమ్, ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఇవి తీసుకొని అయితే మీరు అటెండ్ అవ్వండి. శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్లో అయితే జరుగుతుంది ఈ నెల 4న శుక్రవారం. గుర్తుపెట్టుకోండి, నారాయణపేట జిల్లాలో, అర్థమైందా? సో ఎవరైతే ఉన్నారో నియర్ బై కంపల్సరీ అటెండ్ అవ్వండి, మేబీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.